అందుకు అనంగతంత్రం. ఎప్పుడైతే మన్మథుడు కూడా దహనమైపోయాడో ఆయన నుంచి ఉద్భవించిన ఒక శక్తి స్వరూపుడు కదా మన్మథుడు, ఆయన ఒక పనికి పెట్టాడు ఆయన. అందుకే మనసిజుడు అని పేరు ఆయనకి. అంటే విరాట్ పురుషుని యొక్క మనస్సు నుంచి పుట్టాడు ఆయన. ఈ జగత్తునంతటినీ ప్రేరేపించడానికి వాడు పుట్టాడు. ఆ పుట్టినవాడు కాస్త ఆ పరమ యోగీశ్వరుడైన సదాశివుని యొక్క కంటి మంటల్లో కాలిపోతే ఏం జరిగింది? జగత్తంతా సోమరితనం వచ్చేసింది. ఎందుకంటే కర్మకి ప్రేరణ లేదు. దానితో ఇంకా అందరూ సోమరులై కూర్చుని ఉన్నారు. అప్పుడు అందరూ వెళ్ళి మహాలక్ష్మిని ప్రార్థన చేశారట. ఏంటి తల్లి, ఏం చేయాలి? జగత్తంతా సోమరితనం అయిపోయింది. ఎందుకంటే ఒక యజ్ఞం జరిగితే దేవతలు పోషింపబడతారు, అవనా లేదా? యజ్ఞాదుల వల్ల ఎవరు పోషింపబడుతున్నారు? దేవతలు పోషింపబడుతున్నారు. యజ్ఞములు ఎప్పుడు చేస్తారు? కోరిక అంటూ ఉంటేనే యజ్ఞం అంటూ జరుగుతుంది. కోరికే పోతే యజ్ఞాల్లో, ధర్మాల్లో, కర్మల్లో అన్నీ పోయాయి. జనులు చచ్చుబండల్లా కూర్చున్నారయ్యా. ఎందుకంటే ఇంద్రియములు చైతన్యవంతమయ్యేది వాటికి పని పెట్టినప్పుడే. ఆ పని ఎప్పుడు చేస్తున్నాడు వాడు? ఒక ప్రేరణ అనేటువంటిది ఉంటేనే పని చేస్తాడు. ఈ సోమరితనం పోవాలంటే, అమ్మా నువ్వు అనుగ్రహించాలంటే, ఆ కాలిపోయిన ఒక్క మన్మథుడు ఎంతయ్యా? నేను ఒక మహాజ్వాలనైతే అందులో వాడు ఒక చిన్న తునుక, నిప్పు తునకవాడు. వాడు పోతే పోయాడు, వాళ్ళంటే వాడిని 1,000,000 మందిని సృష్టి చేస్తానని అమ్మవారు ఆ కనుచూపులోంచి సృష్టి చేసిందట. మొత్తం అనేక మందిని మన్మథుడిని సృష్టి చేసింది. అందుకే ఆవిడ పేరు కామాక్షి అని చెప్పబడుతున్నది. తన కనుచూపుల నుంచి మన్మథుణ్ణి సృష్టి చేసిన తల్లి అని చెప్పబడుతూ ఉన్నటువంటిది. అయితే ఈ మాటనే అనంగ జనకాపాంగ వీక్షణాయై నమో నమః అనే నామంలో మనం చెప్తున్నాం. అనంగ జనక అపాంగ వీక్షణ, మన్మథుల్ని సృష్టించగలిగేటటువంటి కడకంటి చూపులు గల తల్లి అని. ఆ తల్లి ఈ మన్మథుడిని సృష్టించి సృష్టిలో మోహం అనే శక్తిని ప్రవేశింపజేసి వచ్చింది. ఎవడైనా సరే మోహాన్ని దాటాలి అంటే అమ్మవారి అనుగ్రహం ఉండాలి. ఎందుకంటే ఆవిడ వేసిన శక్తి కదా. అందుకు ఆవిడే తొలగించగలదు, ఆవిడే బంధించగలదు. ఎందుకు బంధించాలి అంటే, ఒరే బంధనం లేకపోతే పడిపోతారా ఎక్కడ పెడితే అక్కడ, అందుకు బంధించాలి. ఎందుకు తొలగించాలి అంటే, అమ్మ బంధనం లేకుండా ఉండగలిగే స్థితి వచ్చిందమ్మా అంటే విప్పుతుంది. అందుకు మనం పశువుల్ని ఎప్పుడు కట్టాలో ఎప్పుడు విప్పాలో మనకు తెలుసు. అంతేగాని అది విప్పమన్నప్పుడల్లా విప్పితే మహాప్రమాదం, విప్పవలసిన స్థితిలో కట్టేసిన మహాప్రమాదం. అందుకే కట్టు విడుపు రెండు తెలిసేవాళ్ళు ఎవరు? పశుపాస విమోచని అనేటువంటి ఆ జగదంబిక్కే తెలుసు. అందుకే విశ్వంలో మోహం అనే వలపరచి జగత్ అనే రచన చేస్తూ ఉన్నటువంటి ఆ జగదంబికని ఆశ్రయించాలి మనం. ఆ కామేశ్వరి కామాక్షి దేవిని ఆశ్రయించాలి. లలిత మహా త్రిపుర సుందరి ఆ జగదంబిక. అందుకు అనంగ జనకాపాంగ వీక్షణాయై నమో నమః అనే కామాక్షి స్వరూపాన్ని ఇక్కడ చూపిస్తూ ఉన్నారు. అనంగతంత్రం అనే మాటలో ఇంత విశేషం ఉన్నది. అంతేకాకుండా అనంగతంత్రం అనే మాట ఇది మోక్షలక్ష్మికి సంబంధించిన మాట చెప్తూ మీరు కామపురుషార్థం గురించి చెప్తున్నారే అంటే, కామాక్షిదేవే మోక్షాన్ని ఇవ్వగలదు. ఎందుకంటే అసలు బంధం దేని వల్ల వచ్చింది? ఇదంతా లోతుగా ఆలోచించే పెద్ద తాత్విక విషయాలు. ఏదో కనకధార స్తోత్రం చదివితే డబ్బులు కురుస్తాయని అనుకుంటే మీరు తీసుకొచ్చి వేదాంతం ఇవన్నీ చెప్పి కన్ఫ్యూజ్ చేసి పారేస్తున్నారండి. అంతే కదా, ఇవన్నీ అనవసరం చదివితే డబ్బులు వస్తాయి. ఇదంతా చాలా బాగుంది మాకు అంటే, అలాంటి వాడు చెప్పలేదు ఇక్కడ. ప్రపంచాన్నంతటినీ విడిచిపెట్టిన మహాసన్యాసి పలికిన స్తోత్రాలు అందుకు వస్తాయి. అర్థాలన్నీ ఏం చేస్తామండి? అందుకు ఈయన ఒక మాట వేశారు, మన్మథుడికి 1,00,000 పేర్లున్నాయి. మన్మథుడికి కాముడని, మదనుడని ఎన్నో పేర్లున్నాయే. అవన్నీ విడిచిపెట్టి అనంగతంత్రం ఎందుకండి రాయాలైనా అంటే, అంగము లేనివాడు అనర్థం. శరీరమే లేనటువంటి వాడు అంటే ఈ దేహాది బంధనములన్నీ దాటిన తంత్రమేదో ఆ జ్ఞానం అనంగతంత్రం అనే అర్థము. అంటే దేహభ్రాంతికి కూడా అతీతమైనటువంటి కైవల్య తంత్రం ఉందయ్యా.